హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంగన్వాడీ పాలతో సాఫ్టీ పన్నీర్ను తయారు చేసేద్దాం, చూసేయండి. అంతకన్నా ముందైతే వీడియోకి లైక్ అండ్ షేర్ కమెంట్ చేసేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ముందుగా అంగన్వాడీ పాల ప్యాకెట్లను కట్ చేసి కడాయిలో అయితే వేడి చేసుకోవాలి. మనం అలా వేడి చేసుకుంటున్నప్పుడు వాటిని అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అవి అడుగు అంటుకుపోకుండా. మనం మంట కూడా సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో అయితే పెట్టాలి. నేనైతే ఇక్కడ పొయ్యి పైన చేస్తున్నా కదండి, అందుకని మంట కూడా కొంచెం మీడియంగా పెడితే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. అలాగే కళాయి కూడా మందంగా ఉండాలి, అంటే స్టీల్ది కాకుండా ఇలా సిల్వర్ టైప్ పెడితే మనకు ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. పాలు ఎలా వస్తున్నా సరే మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటుపోకుండా. ఇలా పొంగి వస్తుంది చూసారా, అప్పుడు మనం 1/2 కప్పు వెనిగర్ అయితే వేయాలి. వెనిగర్ లేని వాళ్ళైతే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. కొంచెమే వేయాలి నిమ్మరసం అయితే, ఎందుకంటే పులుపు వస్తుందన్నమాట పన్నీరు. ఇలా వెనిగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఇగోండి టీ గ్లాస్కి సగం అయితే వేస్తే వితిన్ సెకండ్స్లో అయితే మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మీరే చూడొచ్చు, వీడియోలో చూడండి. పాలు విరగడం స్టార్ట్ అవుతున్నాయి. ఇలా చూడండి, ముక్కలుగా పాలు విరుగుతాయి. 5 మినిట్స్ అయితే వెయిట్ చేయండి, మొత్తం రిజల్ట్ అయితే మనకి చూపిస్తాను నేను లైవ్లో. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, పాలు విడిపోతున్నాయి. అలా విడిపోతున్నప్పుడు మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. పొరపాటున మనం కాసేపు ఉన్నా సరే అది కింద అడుగంటిపోతుంది అనమాట. సో అలా కలుపుతూ ఉంటే ఇంకా కాసేపు మరుగుతాయి. 10 మినిట్స్ తర్వాత మొత్తం చూడండి రిజల్ట్ ఎలా వచ్చిందో. వాటర్ వేరైపోతాయి, మిల్క్ సపరేట్గా అయిపోతుంది. చూడండి, పైన లేయర్స్లా ఫామ్ అవుతుంది కదా, అలా కలుపుతూనే ఉండాలి మనం. ఈ ప్రాసెస్ అంతా మనకి కొంచెం పేషెన్స్ ఉండాలి, మొత్తం కలుపుతూనే ఉండాలి, లేదంటే మొత్తం మాడిపోయి చెడిపోతుంది వంట అనేది. ఇలా కలుపుతూ ఉంటే లాస్ట్కి రిజల్ట్ చూసారా, ఇలా వస్తుందన్నమాట. థిక్ గడ్డలా అయితే ఫామ్ అవుతుంది. చూడండి చివర్లో మొత్తం నేను 2 లీటర్స్ ప్యాకెట్కి అయితే నాకు ఇది వచ్చింది. మొత్తం ఇలా వచ్చిన తర్వాత మనం నీట్గా ఒక క్లాత్ని అయితే తీసుకోవాలి. మంచి క్లాత్, ఉతికిన క్లాత్ని ఇలా ఒక బౌల్కి అయితే పెట్టేసి దానికి మనం అది కడాయిలో ఉంది వడపెట్టేసుకోవాలి. వేడిగా ఉన్నా పర్వాలేదు, ఏమవదు, ఎందుకంటే క్లాత్ కాటనే కాబట్టి. అలా పెట్టిన తర్వాత మొత్తం వాటర్ని అంతా మనం పిండుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా పిండుకోండి, కాలే అవకాశాలు ఉంటాయి. చూడండి, నేను అంత తిప్పుతున్నా సరే అడుగు కొంచెం అయింది, కానీ ఏం ప్రాబ్లం లేదు, బాగుంటుంది. సరే, ఇలా పెట్టిన తర్వాత మొత్తం ఇలా పిండేసిన తర్వాత ఒక బరువైన ఒక రాయి లేదా గిన్నె లాంటిది మనం బరువుకి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టి ఇలా 5-6 గంటలు అయితే మనం పెట్టి వండాలన్నమాట. అప్పుడే మనకు పన్నీరు సాఫ్టీగా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా 5-6 గంటల తర్వాత మనం ఉంచిన తర్వాత అయితే ఇలా వస్తుందన్నమాట పర్ఫెక్ట్ పన్నీరు. చూసారా ఎంత బాగా వచ్చిందో. మినిమం 5-6 అవర్స్ అయితే ఉండాలి, లేదంటే సరిగా రాదు. ఇలా మనం పీసెస్ మనకు నచ్చిన అయితే ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో కదా, సాఫ్టీగా. సబ్స్క్రైబ్ అయితే